హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాలు యుద్ధమంచున నిలబడ్డాయా? ఒకవైపు మాటలు, మరోవైపు ఆయుధాలు, ఇంకోవైపు దగ్గర పడుతున్న గడువు. ఈ ప్రతిష్టంభన వెనుక అసలేం జరుగుతోందో ఓసారి వివరంగా చూద్దాం. ఈ మొత్తం సిచ్యువేషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రతిష్టంభన. అంటే ఎవ్వరూ వెనక్కి తగ్గేలా లేరు, కాని ముందుకు అడుగేస్తే యుద్ధం తప్పదు. రెండు దేశాలు ఒకరినొకడు కట్టిపడేశాయి. అందుకే ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అసలు ఈ రెండు దేశాల మధ్య మాటలు జరుగుతున్నాయా లేవా అన్న బేసిక్ విషయం మీద కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అమెరికా ఏమో అవును అద్భుతంగా మాట్లాడుకుంటున్నామంటోంది, ఇరాన్ ఏమో అబ్బే అదేం లేదు అని కొట్టిపారేస్తోంది. చూసారా, ఈ తేడానే మొత్తం సమస్యకు మూలం. సరే, ఈ కాంప్లెక్స్ ఇష్యూని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్ వాళ్ల మాటల యుద్ధం దగ్గర మొదలుపెడదాం. ఓకే, మొదటి భాగం మాటల యుద్ధం. ఇక్కడ దౌత్యపరంగా ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముందు వైట్ హౌస్ ఈ విషయంపై ఏం చెబుతుందో చూద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా గట్టిగా ఒక మాట చెప్తున్నారు: ఇరాన్ ఒక డీల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోందని. బేసిక్గా చర్చల్లో తమది పైచే అవ్వాలని, ఇరాన్ని బలహీనంగా చూపించాలని ఇదొక స్ట్రాటజీలా అనిపిస్తోంది. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మాటల తీవ్రత చూడండి. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదో అఫీషియల్ మీటింగ్లో కాదు, ఒక్క ఫండ్ రైజింగ్ ఈవెంట్లో. దీన్ని బట్టి ఈ వివాదంలో పాలిటిక్స్, డిప్లొమసీ ఎలా కలిసిపోయాయో మనకర్థమవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే అమెరికా వాదన ఇదే: మేం గొడవల తగ్గించడానికి ఓ 15 పాయింట్ల ప్లాన్ ఇచ్చాం, కాని ఇరానేమో మిడిల్ ఈస్ట్ని మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపిస్తోంది. అంటే శాంతికి మేం రెడీ, కానీ ఇప్పుడు బాల్ ఇరాన్ కోర్టులోనే ఉంది అని అమెరికా క్లియర్గా చెప్తోంది. రైట్, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఇక్కడే అసలు విషయముంది. మాటలకి చేతలకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో మనకిక్కడ తెలుస్తుంది. పైన శాంతి మాటలు చెప్తున్నా కింద మిలిటరీ మూమెంట్స్ మాత్రం వేరే కథ చెప్తున్నాయి. ఒకవైపేమో శాంతి చర్చలు అంటున్నారు, మరోవైపు వేలల్లో సైనికులు, యుద్ధ నౌకలు. ఇదే అసలైన వైరుధ్యం. ప్రస్తుత టెన్షన్కి ఇదే మెయిన్ రీజన్. ఇప్పుడు ఆ సైనిక మోహరింపుల డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం అమెరికా ఇంకో 10,000 మంది సైనికులను ఏ ప్రాంతానికి పంపాలని చూస్తోందట. ఇది కేవలం డిఫెన్స్ కోసం కాదండోయ్, ఇరాన్కిదొక స్ట్రాంగ్ వార్నింగ్ అన్నమాట. సరిగ్గా దీనికి ఇరాన్ రియాక్షన్ కూడా అదే రేంజ్లో ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఎలాంటి భూతల దాడినైనా ఎదుర్కోవడానికి ఇరాన్ ఏకంగా 10 లక్షల మంది సైన్యాన్ని రెడీ చేసిందట. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సిగ్నల్ ఇస్తున్నారు. కేవలం సైనికుల సంఖ్య మాత్రమే కాదు, చూడండి, కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడం వంటి కొన్ని చర్యలు ఈ ప్రాంతంలో టెన్షన్స్ని సడన్గా పెంచేశాయి. ఇది గ్లోబల్ ట్రేడ్పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి మిలిటరీ హడావుడి మధ్యలో యుద్ధాన్ని ఆపటానికి ఒక్కటే ఒక ఆశ కనిపించింది. అదే ఈ 10 రోజుల టెంపరరీ బ్రేక్. మరిది శాంతికి చివరి అవకాశమా, లేక తుఫాను ముందు ప్రశాంతత? ఇంట్రెస్టింగ్గా ఈ దాడుల విరామాన్ని టెహ్రాన్ ప్రభుత్వమే కోరిందని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. మరిది నిజంగా ఇరాన్ ప్రెజర్కి తలొగ్గి చేసిందా, లేకపోతే టైం సంపాదించడానికి వేసిన ఎత్తుగడానా? అదే పెద్ద క్వశ్చన్. ఈ టైంలైన్ ఇప్పుడు ఇదే అన్నింటికంటే చాలా ముఖ్యం. ఏప్రిల్ 6 దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి గంట చాలా కీలకం. ఈ డెడ్లైన్ రెండు దేశాలని ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని ప్రెజర్ పెడుతోంది. టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతోంది. అందరి మెదళ్లలోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న: ఈ గడువు ముగిశాక శాంతికి దారి దొరుకుతుందా, లేక ఇది ఇంకో పెద్ద యుద్ధానికి నాంది పలుకుతుందా? ఓకే, ఇది మనల్ని ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఏం గమనించాలి, అసలు సిచ్యువేషన్ ఎటువైపు టర్న్ అవుతుందో తెలుసుకోవాలంటే మనం వేటి మీద ఓ కన్నేసుంచాలి. ఏప్రిల్ 6 డెడ్లైన్ దగ్గర పడుతోంది కదా, సో ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. 1. అఫీషియల్ స్టేట్మెంట్స్, వాళ్ల ఉద్దేశాలేంటో ఇవి చెప్తాయి. 2. ట్రూప్ మూవ్మెంట్స్, మాటలు అబద్ధం చెప్పొచ్చు కాని గ్రౌండ్లో యాక్షన్స్ చెప్పవు. 3. హోర్ముజ్ జలసంధి పరిస్థితి, ఇది వరల్డ్ ఎకానమీకి చాలా ముఖ్యం. ఇక 4ది డిప్లొమాటిక్ ఛానల్స్, అంటే తెరవెనుక ఏమైనా చర్చలు జరుగుతున్నాయా అనేది చూడాలి. చివరిగా ఏప్రిల్ 6 అనేది జస్ట్ ఒక తేదీ కాదు, అది ఒక నిర్ణయాత్మక క్షణం. క్షేత్రస్థాయిలో చర్యలు, దౌత్యపరమైన మాటలు, ఇవి రెండూ కలుస్తాయా,
లేక ఈ మాటల యుద్ధమే నిజమైన యుద్ధంగా మారుతుందా? ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి.